రైట్ కాసేపట్లో అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో అర్సలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా ప్లాంట్కు భూమి పూజ చేయనున్నారు. ఇక ఇప్పటికే స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్న రాజయ్యపేటకు కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి, అలాగే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు లోకేష్, అనిత, కంపెనీ ప్రతినిధులు చేరుకున్నారు. కార్యక్రమంలో అర్సలార్ మిట్టల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీనారాయణ మిట్టల్, అలాగే ఏఎన్ఎస్ఎస్ ఇండియా చైర్మన్ ఆదిత్య మిట్టల్, నిప్పాన్ స్టీల్ ఇండియా ప్రతినిధులు కూడా పాల్గొంటున్నారు. ఏడాదికి 17.8 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యం లక్ష్యంతో ఇక స్టీల్ పరిశ్రమ ఏర్పాటవుతోంది. తద్వారా సుమారు 1,00,000 మందికి కూడా పరోక్షంగా అలాగే ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈరోజు మరి మన అనకాపల్లిలో భారీ ఉక్కు పరిశ్రమ ఏఎన్ఎస్ ఇండియా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహాయ సహకారాలతోటి భూమి పూజ మహోత్సవం గట్టిగా మనందరి చప్పట్లతోటి. Ladies and gentlemen, the most awaited moment, the groundbreaking ceremony as we see in the live. ఆంధ్రప్రదేశ్లో అత్యంత పెద్ద పరిశ్రమల పెట్టుబడుల్లో భాగంగా ఎంతో సామర్థ్యంతో మన రాజయ్యపేట అనకాపల్లి జిల్లాలో గ్రీన్ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన మహోత్సవం జరుగుతున్నటువంటి శుభతరుణం. ప్రపంచ స్థాయి భాగస్వామ్యంతో ప్రపంచ స్థాయి ఉక్కు భారత్ కోసం అనే ఒక లక్ష్యంతో ముందుకు వెళ్తూ ఈరోజు భూమి పూజ మహోత్సవాన్ని
పూర్తి చేసుకుని ఈ ప్రధాన వేదిక మీదకి ముఖ్యమంత్రి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు మిగిలిన అతిథులు రాబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలిచేటటువంటి ఈ స్టీల్ ప్లాంట్ ప్రాజెక్ట్ రాష్ట్ర భవిష్యత్తు